పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యమైన కార్యాలయాలు సబ్ కలెక్టర్ కార్యాలయం, ఎంపీడీఓ ఆఫీస్, మున్సిపల్ హై స్కూల్, హాస్పిటల్, అతిథి గృహం ఉండడంతో ఆ ప్రదేశంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రజలు ధర్నా నిర్వహించారు. వార్డు ప్రజలతో కలిసి కౌన్సిలర్ గంగరాజు మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి నివాసాల మధ్య డంపింగ్ యార్డ్ వద్దంటూ నినాదాలు చేశారు. పరిస్థితిని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చివరికి కమిషనర్ ఎం అంజయ్య చెత్తను ఆ స్థలంలో వెయ్యమని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ప్రజల శ్రేయస్సు, ప్రజల ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం. డంపింగ్ యార్డ్ అంటే ఇక్కడి నుంచి, డంపింగ్ యార్డ్ అంటే ఇక్కడి నుంచి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి. ఇళ్ల మధ్యలో డంపింగ్ యార్డ్ తీయాలి. ప్రజారోగ్యాన్ని కాపాడాలి. ఇళ్ల మధ్యలో డంపింగ్ యార్డ్ తీయాలి. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి. 50,000 మంది వాటర్ ట్యాంకులు చెప్పాలి 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 చెప్పాలి. డంపింగ్ యార్డ్ వెంటనే, డంపింగ్ యార్డ్ వెంటనే కాపాడాలి. కాపాడాలి యార్డ్ని వెంటనే, డంపింగ్ యార్డ్ని వెంటనే, డంపింగ్ యార్డ్ని వెంటనే సమాధానం చెప్పాలి. కమిషనర్ వచ్చే సమాధానం చెప్పాలి. కమిషనర్ వచ్చే సమాధానం చెప్పాలి. కమిషనర్ వచ్చే సమాధానం చెప్పాలి. 1000 మంది పిల్లల్ని, 1000 మంది పిల్లల్ని, 4,000 కుటుంబాలని, 4,000 కుటుంబాలని కమిషనర్ 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 19వ వార్డులో డంపింగ్ ఉన్న యార్డుని, 19వ వార్డులో ఉన్న డంపింగ్ యార్డుని, 19వ వార్డులో ఉన్న డంపింగ్ యార్డుని, 19వ వార్డులో ఉన్న డంపింగ్ యార్డుని ట్రాక్టర్ రెడీగా ఉంది. మేము వచ్చేటప్పటికి ఆ ట్రాక్టర్ అక్కడే ఉంది. మా శివనారాయణ గారు వచ్చేటప్పటికి, సిఏ గారు వచ్చేటప్పటికి కూడా ట్రాక్టర్ అక్కడే ఉంది. మేమేమి అబద్ధం ఆడట్లేదు. మీరు అలా అనలేదు, మీరు అలా అనలేదు. 16 కోట్ల రూపాయలు ఫైన్ నీ మీద వేస్తానన్నారు. నా మీద ఎందుకు వేస్తారంటే ప్రజల కోసం. కానీ అయ్యా, గతంలో కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు ఇక్కడ వద్దని. నువ్వు ప్రతిదానికి అడ్డుపడతావేంటి? ఇప్పుడు 16 కోట్ల ఫైన్ నువ్వే కట్టాలన్నాడు. మీరు ఏ పర్పస్ అన్నది చెప్పారు ఆయనకి, ఓకేనా? ఆ పర్పస్ అయిన తర్వాత ఎప్పుడు చేస్తారో కూడా చెప్పేసి ఒక మున్సిపల్ అధికారి, ఒక చదువుకున్న వ్యక్తి ఎంత గొప్ప నిర్వాహకం చేస్తున్నాడంటే, 1000 మంది చదువుకునే పిల్లలు, ఒక ఎండిఓ ఆఫీసు, ఒక ఆర్డీఓ ఆఫీసు, అలాగే ఒక 1000 మంది చదువుకునే పిల్లల దగ్గర, 50,000 మంది తాగే వాటర్ దగ్గర, వాటర్ ట్యాంక్ దగ్గర, అలాగే ఒక మినిస్టర్ కానీ, ఒక జడ్జిలు కానీ ఎవరన్నా వచ్చే నర్సాపురం ఉండే ఏక ఒక గెస్ట్ హౌస్, ఒక మున్సిపల్ ఎంప్లాయీలు, 4,000 మంది నివాసులు ఉండే ఏరియాలో డంపింగ్ యార్డ్ పట్టుకొచ్చి పెట్టి మేము వెళ్ళి అడిగితే మా మీద ఒక అధికారి దౌర్జన్యంగా, దురుసుగా, నేను ఇక్కడ డంపింగ్ యార్డ్ పెడతాను, దీన్ని మీరు ఎలా ఆపుతారని చెప్పి ఒక అధికారి అయి ఉండి, ఒక కమిషనర్గా ఆయన చెప్పాల్సింది ప్రజా ఆరోగ్యాల మీద కాపాడాల్సింది పోయి, మేము వెళ్ళి బాబు ఇలా ఉంది పరిస్థితి, ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది, చిన్నపిల్లలు చదువుతున్నారు 1000 మంది, ఎండిఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, పక్కనేమో స్కూళ్ళు, పక్కన హాస్పిటల్, మీ మున్సిపల్ స్టాఫ్ ఉన్నారు, ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏంటి బాబు? డంపింగ్ యార్డ్కి ఇంకా గవర్నమెంట్ స్థలాలు బయట ఉన్నాయే, మీరు అక్కడ పెట్టండి అంటే, అబ్బాయి రామరామా నేను పెట్టను, నేను డంపింగ్ యార్డ్ ఇక్కడే పెడతాను. నేను గతంలో చెప్తే, గతంలో శాసనసభ్యులు వారు బొమ్మడి నాయకర్ గారు ఆయన పిలిపించి
ఎలా పెడతావు ప్రజల మధ్యలో డంపింగ్ యార్డ్ ఎలా పెడతావు అని ఆయన హెచ్చరించినా ఈ రోజు మళ్ళీ పట్టుకొచ్చి డంపింగ్ యార్డు ఇదిగోండి పట్టుకొచ్చి ఇక్కడ షెడ్లు వేయించి ఇక్కడ డంపింగ్ యార్డ్ పెడుతున్నాడు. అక్కడే చూడండి చిన్న పిల్లలు 1000 మంది చదువుకునే చిన్న పిల్లలు స్కూల్ ఉంది, 50,000 మంది వాటర్ ట్యాంకు, మున్సిపల్ గెస్ట్ హౌస్. ఎవరు మినిస్టర్ వచ్చినా రాష్ట్ర మినిస్టర్ వచ్చినా ఎవరు వచ్చినా ఒక గెస్ట్ హౌస్ ఈ నరసాపురం నియోజకవర్గంలో ఏకైక గెస్ట్ ఒక్క గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్ కొంత దూరంలో ఇగో ఎండిఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, ఆసుపత్రులు ఇవన్నీ ఉండగా ఇక్కడ డంపింగ్ యార్డ్ పెడతాం. కమిషనర్ గారు అంటే ప్రజలను చంపుదామని నరసాపురం వచ్చారా, ప్రజారాజ్యాన్ని కాపాడతాకు వచ్చారా అని మిమ్మల్ని ఈ విషయంలో అడుగుతున్నాను. దయించి చేతులెట్టి మీకు దండం పెడుతున్నాను. ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టొద్దు నాయనా. మా ప్రజలతోటి మా పిల్లలతోటి మీరు ప్రాణాలతో చెలగాట వాడొద్దు. మీరు కక్ష పూకు సాధింపులు ఏమైనా ఉంటే కనుక వేరే రకంగా తీసుకోండి, కానీ ఇక్కడ డంపింగ్ యార్డ్ మాత్రం పెట్టొద్దు నాయనా. మా 19వ వార్డు ప్రజల నుండి మిమ్మల్ని దయించి కోరుతున్నాను. మీరు వెంటనే ఈ డంపింగ్ యార్డ్ ని ఇక్కడి నుంచి తరలించాలని చెప్పి మీకు కోరుకుంటున్నాను. వెంటనే డంపింగ్ యార్డ్ ఎక్కడి నుంచి